హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ మల్టీ స్టేజ్. మనం డైనమిక్ ప్రోగ్రాంలో మల్టీ స్టేజ్లో 2 అప్రోచెస్ చెప్పుకున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్ ఇచ్చాను. సో ఈరోజు ఫార్వర్డ్ అప్రోచ్లో ఫస్ట్ ఒక డయాగ్రామ్, ఒక గ్రాఫ్ తీసుకుని ఆ గ్రాఫ్కి సంబంధించి సొల్యూషన్ అనేది ఈరోజు చూద్దాం. సో ఫైనల్గా మనం రీచ్ అవ్వాల్సింది మినిమం కాస్ట్. ఒక స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్, అది ఒక టేబులైజేషన్లో ఒకలా తీసుకుంటాం అండ్ బ్యాక్వర్డ్ అప్రోచ్లో ఒకలా తీసుకుంటాం. సో ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఫైనల్గా ఉన్న డిస్టెన్స్ అన్నిటిలో మినిమం కాస్ట్ డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయటం మెయిన్ ఇక్కడ డైనమిక్ ప్రోగ్రామింగ్ విత్ గ్రీడీ మెథడ్లో మనం చేయాల్సిన వర్క్. సో ఇక్కడ 2 మెథడ్లో ఫస్ట్ ఈరోజు ఫార్వర్డ్ అప్రోచ్ స్టేబిలైజేషన్ అనేది బాటమ్ అప్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. బాటమ్ అప్ ప్యాటర్న్ అంటే ఏంటి? మనం డెస్టినేషన్ నుంచి స్టార్ట్ చేస్తే సోర్స్కి రీచ్ అవ్వాలి. సో ఫస్ట్ డెస్టినేషన్ నుంచి సోర్స్కి వెళ్ళేటప్పుడు మినిమం కాస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ స్టార్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మనకి ఉన్న ఫార్ములా ఒక్కటే, ఓకే, కాస్ట్ క్యాలిక్యులేట్ చేయడం. సో ఆ ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అండ్ స్టేజెస్ని ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి. మల్టిపుల్ స్టేజెస్, అక్కడ మీకు జనరల్గా క్వశ్చన్లోనే నెంబర్ ఆఫ్ స్టేజెస్ అనేది మెన్షన్ చేస్తారు. సో మల్టిపుల్ స్టేజెస్ ఇచ్చినప్పుడు వాటిని ఫస్ట్ ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ టోటల్గా మీకు వెర్టిసెస్ కాంబినేషన్ చూడండి. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్లో ఇది ఒక్కటే కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద స్టేజ్ 1, ఓకే. నెక్స్ట్ దిస్ ఈజ్ స్టేజ్ 2, 2, 3, 4, 5 stage 2, and next this is stage 3, 6, 7, 8 stage 3, next 9, 10, 11 stage 4, and the last one stage 5. okay, so general ga meer dinni S1, S2, S3, S4, S5 aina తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. సో జనరల్గా వీటిని ఏమంటామంటే మల్టిపుల్ స్టేజెస్ ఇన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటాం. ఈ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ ఏ గ్రాఫ్లో బేస్డ్ ఆన్ ఈ టైప్ ఆఫ్ స్టేజెస్, అంటే గ్రాఫ్ని మనం ఎలా డివైడ్ చేసాం, మల్టిపుల్ స్టేజెస్ కింద డివైడ్ చేసాం. సో అండ్ మనం ఫాలో అయ్యేది ఫార్వర్డ్ అప్రోచ్. ఫార్వర్డ్ అప్రోచ్ ఈజ్ నథింగ్ బట్ టేబులైజేషన్ బాటమ్ అప్ ప్యాటర్న్. Bottom up pattern means I am starting from the destination, I want to reach to the source point. So S means source point. So destination nunchi source ki T, ikkada T ani mention chesam, this is target. Target means already destination. So ee target nunchi source ki manam reach avutu minimum cost find out cheyali kada. So first manam cheyalsindi ee stage 5లో టోటల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ వాటి నుంచి డైరెక్టెడ్ ఎడ్జెస్ ఏమైనా ఉన్నాయా. సో డైరెక్టెడ్ ఎడ్జెస్ ఏమైనా ఉన్నాయా అని మొత్తం క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మనం ఒక టేబుల్ అనేది మెయింటైన్ చేద్దాం ఫర్ క్లియరెన్స్ కోసం. జస్ట్ వెర్టిసెస్, కాస్ట్ అండ్ డిస్టెన్స్, ఓకే, కాస్ట్ అండ్ డిస్టెన్స్. ఈ టేబులర్ ఫార్మేట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నోట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నోట్ చేసేటప్పుడు మనకు ఒక క్లారిటీతో నీట్గా క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఇలాంటి ఒక టేబుల్ మెయింటైన్ చేసుకుంటూ ఫస్ట్ స్టేజ్ 5 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మన దగ్గర ఉన్న ఓన్లీ వెర్టెక్స్ దట్ ఈస్ 12కి యాక్చువల్గా డైరెక్టెడ్ ఎడ్జెస్ ఏమీ మనకి లేవు. ఇక్కడ 12కి రీచ్ అయ్యే డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉన్నాయి కానీ 12 నుంచి వేరే చోటకి వెళ్ళే డైరెక్టెడ్ ఎడ్జెస్ ఏమీ లేవు. సో ద కాస్ట్ ఆఫ్ 5, 12. వాట్ ఈస్ 5, 12? 5 అనేది ఇక్కడ స్టేజ్ వాల్యూ అండ్ 12 అనేది వెర్టెక్స్ నెంబర్. సో దట్ ఈస్ 5, 12. కాస్ట్ అనేది మనం ఏం చెప్తున్నాం, సింపుల్లీ 0. సో ఇక్కడ వెర్టెక్స్ అనేది ఆల్రెడీ 12, కాస్ట్ ఈజ్ 0 అండ్ డిస్టెన్స్ ఈజ్ 12. ఓకే, నెక్స్ట్ స్టేజ్ 5 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి స్టేజ్ 4. స్టేజ్ 4లో టోటల్ ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి, 9, 10 and 11. సో 9, 10, 11 ఏ స్టేజ్లో ఉన్నాయి, స్టేజ్ 4లో ఉన్నాయి. సో ఫస్ట్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ ద కాస్ట్ ఆఫ్ స్టేజ్ నెంబర్ దట్ ఈస్ 4 అండ్ వెర్టెక్స్ నెంబర్ దట్ ఈస్ 9. కాస్ట్ ఆఫ్ 4, 9. కాస్ట్ ఆఫ్ 4, 9 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ 9 నుంచి ఏవేమి డైరెక్టెడ్ ఎడ్జెస్ ఎక్కడికి వెళ్తున్నాయో చూద్దాం. 9 నుంచి 12కి ఓన్లీ 1 ఎడ్జ్ ఉంది. 9 to 12, 9 నుంచి ఇంకా ఎక్కడా కూడా ఎడ్జెస్ ఏమీ లేవు, ఓన్లీ సింగిల్ డైరెక్టెడ్ ఎడ్జ్ దట్ ఈస్ 9 to 12. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ 4లో ఉన్న 9కి
12కి వెళ్ళే వెయిట్ ఏదైతే ఉందో ఆ 12కి వెళ్ళే వెయిట్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్లీ దట్ ఈస్ 4 ఆల్రెడీ 12కి వెయిట్ ఏమైనా ఉందా? లేదు. సో సింపుల్లీ 4 అండ్ 10, 12 నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి 10, 12 ఈ 4th స్టేజ్లో ఉన్న 10 అనే వెర్టిసెస్. సో దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 4th స్టేజ్లో ఉన్న నెంబర్ 10 వెర్టిస్ ద వాల్యూ ఈస్ 2 12కి రీచ్ అవడానికి. అండ్ కాస్ట్ ఆఫ్ 4th స్టేజ్లో ఉన్న 11 అనే వెర్టెక్స్ ద కాస్ట్ 12కి రీచ్ అవ్వడానికి దట్ ఈస్ 5. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సింగిల్ డైరెక్టెడ్ ఎడ్జ్ ఉంది కాబట్టి మనం అలా సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దట్ ఈస్ 4 to 5 టోటల్గా 4th స్టేజ్ నుంచి మనకి 4 to 5లో ఏది మినిమం వాల్యూ? 2 ఈజ్ ద మినిమం వాల్యూ, అంటే 10 అనేది మినిమం వాల్యూ. సో ఫస్ట్ ఇక్కడ కాస్ట్ ఎంత వచ్చింది? 4 to 5 9కి 4 10కి 2 అండ్ 11కి 5. బట్ మనం రీచ్ అయ్యే పాయింట్ ఎక్కడ? 10. సో ఇక్కడ 4 నుంచి 2 నుంచి 5 వాల్యూస్ తీసుకునే డెస్టినేషన్ మనం ఎక్కడికి రీచ్ అవుతున్నాం? 9 నుంచి 12కి 10 నుంచి 12కి 11 నుంచి 12కి. సో 9 to 12 10 to 12 11 to 12. సో ఫైనల్గా 12కి రీచ్ అవుతున్నాం. నెక్స్ట్ 4th స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో కాస్ట్ ఆఫ్ 6, 7, 8 దట్ ఈస్ థర్డ్ స్టేజ్ నెంబర్ వెర్టెక్స్ 6 అంటే 3, 6. ఈ కాస్ట్ ఆఫ్ 3, 6 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే 1 ఎడ్జ్ అండ్ అనదర్ ఎడ్జ్, టోటల్ మనకి ఉన్న ఎడ్జెస్ 2 ఎడ్జెస్ ఉన్నప్పుడు ఆ 2 ఎడ్జెస్లో మనం ఏది మినిమం అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మినిమం అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఇక్కడ కాస్ట్ ఆఫ్ 6 to 9 అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ కాస్ట్ ఆఫ్ 6 to 10 అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దానికి ఫార్ములా వచ్చేసరికి సి ఆఫ్ 6 to 9 ఓకే 6, 9 ప్లస్ కాస్ట్ ఆఫ్ 4th స్టేజ్లో ఉన్న 9th వెర్టెక్స్ యొక్క కాస్ట్. దిస్ ఈజ్ ద వన్ వాల్యూ. అండ్ కాస్ట్ ఆఫ్ 6 నుంచి 10 అంటే థర్డ్ స్టేజ్లో ఉన్న 6th వెర్టెక్స్ 6 నుంచి 10కి రీచ్ అవడానికి సి ఆఫ్ 6, 10 ప్లస్ కాస్ట్ ఆఫ్ 4th స్టేజ్లో ఉన్న 10. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. కాస్ట్ ఆఫ్ 6, 9 సి ఆఫ్ 6, 9 6 నుంచి 9కి వెళ్ళే వెయిట్ ఎంత? 6 ప్లస్ కాస్ట్ ఆఫ్ 4th స్టేజ్లో ఉన్న 9th వెర్టెక్స్ యొక్క వెయిట్ దట్ ఈస్ 4 6 ప్లస్ 4 నెక్స్ట్ 6th థర్డ్ స్టేజ్లో ఉన్న 6 నుంచి 10కి వెళ్ళే వెయిట్ దట్ ఈస్ 5 ప్లస్ 10 నుంచి 12కి వెళ్ళే వెయిట్ దట్ ఈస్ 2 5 ప్లస్ 2. సో మినిమం వచ్చేసరికి ఇక్కడ 10, 7లో మినిమం వాల్యూ ఈజ్ 7 ఓకే. సో ఫస్ట్ 6 అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది 7 అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సింది 8. సో నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ థర్డ్ స్టేజ్లో ఉన్న 7 అనే వెర్టెక్స్ సో 7 నుంచి కూడా మనకి ఎన్ని డైరెక్టెడ్ ఎడ్జెస్ ఉన్నాయో చూద్దాం. సో దిస్ ఈస్ ద 1 ఎడ్జ్ అండ్ దిస్ ఈస్ ద 1 ఎడ్జ్. 2 ఎడ్జెస్లో మినిమం ఏదో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 7, 9 సి ఆఫ్ 7, 9 ప్లస్ 4th స్టేజ్లో ఉన్న 9th వెర్టిసెస్ యొక్క వెయిట్ కాస్ట్ ఆఫ్ 4th స్టేజ్లో ఉన్న 9th వెర్టిసెస్ 7 సి ఆఫ్ 7, 10 ప్లస్ కాస్ట్ ఆఫ్ 4th స్టేజ్లో ఉన్న 10th వెర్టిసెస్. సో దీని క్యాలిక్యులేషన్ ఫస్ట్ 7 to 9 4 plus cost is 4, next 3 plus the cost is 2. So total 8, 5 the minimum value is 5. So minimum value మనకి దేనిది వచ్చింది? ఈ వెర్టిసెస్ యొక్క 10th వెర్టిసెస్ యొక్క కాస్ట్ అనేది మినిమం కింద ఫైండ్ అవుట్ అయింది. నెక్స్ట్ 8th వెర్టిసెస్ ఉంది కదా. సో కాస్ట్ ఆఫ్ 3, 8 డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ 8 నుంచి 5 ఈజ్ 1 ఎడ్జ్ అండ్ 8 నుంచి 11 ఈజ్ 1 ఎడ్జ్ ఓకే. సో 8 నుంచి 5 అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 8 నుంచి 10కి వెళ్ళే 5 ప్లస్
2, 5 ప్లస్ 2, 8 నుంచి 11కి వెళ్ళి 6 ప్లస్ 5, 6 ప్లస్ 5. మీకు డౌట్గా ఉంటే ఒక్కసారి మళ్ళీ ఇదే ప్యాటర్న్లో ఫార్ములా నోట్ చేసుకోండి. సో ఇక్కడ 5 ప్లస్ 2 7, 6 ప్లస్ 5 11. ఈ రెండిట్లో మినిమం వచ్చేసరికి 7. సో టోటల్గా థర్డ్ స్టేజీలో 6 వెర్టెక్స్ దగ్గర 7 అండ్ ఇక్కడ వచ్చేసరికి 5, ఇక్కడ వచ్చేసరికి 5 అండ్ ఇక్కడ వచ్చేసరికి అగైన్ 7. అయితే ఏ వెర్టిసెస్ దగ్గర మనకి మినిమం వచ్చింది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ నోట్ చేద్దాం. 6 దగ్గర వచ్చేసరికి మనకి 7 అండ్ మనం రీచ్ అయ్యే పాయింట్ 10 అండ్ 7 దగ్గరకు వచ్చేసరికి చూడండి మినిమం 8,5. సో 8,5 అగైన్ 7 అండ్ మనం రీచ్ అయ్యే పాయింట్ 10 అండ్ 9 దగ్గరకు వచ్చేసరికి 4 అండ్ మనం రీచ్ అయ్యేది 8 దగ్గరకు వచ్చేసరికి అగైన్ 7 రీచ్ అయ్యేది 10. ఓకే, సో 7 7 7. 7th దగ్గర మనకి మినిమం 5 వచ్చింది కదా. సో దిస్ ఈజ్ ద 5. 7 5 7 10 10 10. అంటే ఈ 3 స్టేజెస్లో ఈ 3 వాల్యూస్తో మీరు ఫైనల్గా రీచ్ అయ్యేది ఎక్కడికి 10 దగ్గరికి రీచ్ అవుతున్నారు. అండ్ ద నెక్స్ట్ ఇంకా మనకి సెకండ్ స్టేజ్ కంప్లీట్ అవ్వాలి. 2 3 4 5 అండ్ ద ఫస్ట్ స్టేజ్ 1. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ సెకండ్ స్టేజీలో 2 2, కాస్ట్ ఆఫ్ 2, క్యాలిక్యులేట్ చేయాలంటే సేమ్ ప్రొసీజర్ మళ్ళీ మనం ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్న సెకండ్ వెర్టిసెస్ టోటల్ ఎన్ని ఎడ్జెస్ వెళ్తున్నాయో చూద్దాం. 2 నుంచి 6కి 1 ఎడ్జ్, 2 నుంచి 7కి 1 ఎడ్జ్ అండ్ 2 నుంచి 8కి 1 ఎడ్జ్. టోటల్ 3 ఎడ్జెస్ అనేవి మనం మూవ్ అవుతున్నాం ఫ్రమ్ సెకండ్ ప్లేస్లో ఉన్న దాని నుంచి. సో ఇక్కడ మినిమం ఫైండ్ అవుట్ చేయాలి అంటే టోటల్గా 3 వాల్యూస్ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్. మినిమమ్ ఆఫ్ 4 ప్లస్ 7, 2 ప్లస్ 5, నెక్స్ట్ 1 to 8 అండ్ 8కి వచ్చేసరికి వెయిట్ చూడండి 7, 1 ప్లస్ 7. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను మీకు. 2 నుంచి 6కి వెళ్ళినప్పుడు 4 వెయిట్, ఆల్రెడీ 6 దగ్గర వెయిట్ ఎంత ఉంది 7. సో సింపుల్గా ఐఎమ్ రైటింగ్ 4 ప్లస్ 7. ఈ టేబుల్లో ఉన్న వెయిట్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ 4 ప్లస్ 7 వచ్చేసరికి 11, 7 అండ్ 8. 11, 7, 8. ద క్యాలిక్యులేషన్ వాల్యూ మినిమం వాల్యూ 7. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 3, స్టేజ్ 2, the vertex number 3. Okay, 2, 3. Finally I am calculating minimum of 2 plus 7, 7 plus 5. So that is 9. Okay, 9 and 12. Okay, so that is 9. Cost of next 4, second stage lo unna 4, that is 2, 4. So fourth stage nunchi this is the one edge, only one edge annappudu simple calculation. So that is 11 plus 7. Yes, 11 plus 7, that is 18. That is 18. And cost of fifth, second stage lo unna fifth vertices. So ikkada nunchi 1 2 ఎడ్జెస్ ఉన్నాయి. 2 ఎడ్జెస్కి సేమ్ క్యాలిక్యులేషన్ మనం పెర్ఫామ్ చేస్తే దట్ ఈస్ 2, 5కి మనకి మినిమమ్ ఆఫ్ 11 ప్లస్ 5, 8 ప్లస్ 7. సో దట్ ఈస్ 15 ఈజ్ ద మినిమమ్ కాస్ట్. సో టోటల్గా సెకండ్ స్టేజ్లో 2, 3, 4, 5కి వాల్యూస్ మనం వేస్తే 2 వచ్చేసరికి 7, 2, 7 మనం రీచ్ అయ్యే పాయింట్ 7. నెక్స్ట్ 2, 3 9 అండ్ మనం రీచ్ అయ్యేది 6. ఎస్ 9 6 అండ్ 18 8. నెక్స్ట్ 15 అగైన్ 8. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా ఓన్లీ పెండింగ్ ఉంది స్టేజ్ నెంబర్ 1, దట్ ఈస్ 1, 1.
ఇక్కడ నుంచి మనకి ఎడ్జెస్ మొత్తం ఎన్ని వచ్చినాయి చూద్దాం. దట్ ఈస్ 1 2 3 4, టోటల్ 4 ఎడ్జెస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో సింపుల్గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే కాస్ట్ ఆఫ్ 1, 1, సో దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ 1, 1, టోటల్ 4 ఎడ్జెస్ క్యాలిక్యులేట్ చేయండి. 4 ఎడ్జెస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి మినిమమ్ ఆఫ్ 9 + 7, నెక్స్ట్ 7 + 9, నెక్స్ట్ 3 + 18, 2 + 15. సో టోటల్గా ఇక్కడ మినిమం కాస్ట్ వచ్చేసరికి 16. సో ఇక్కడ ఫస్ట్ 16 అండ్ 16 అనేది దేనికి వచ్చింది, రెండిట్లకి వచ్చింది. రెండిట్లకి దేనికి వచ్చింది, 2కి అండ్ 3కి. సో అంటే మీరు ఇక్కడ 2 ఆర్ 3 దేనికైనా కూడా ఏ వేలో 2 సైడ్ నుంచి అయినా మీరు వెళ్ళొచ్చు అండ్ 3 సైడ్ నుంచి అయినా మీరు వెళ్ళొచ్చు. సో మినిమం కాస్ట్ అనేది మనం ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. సో మినిమం కాస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ చూడండి 1 2 2 2 నెక్స్ట్ 2 to 6 and 6 to 10 and 10 to 12. So this is the first minimum cost, minimum distance. And next one 1 to 3, 3 to 7, 7 to 10 and 10 to 12. So this is the one more డిస్టెన్స్. సో మీరు సింపుల్గా ఈ వేలో అంటే 1 నుంచి 2కి వెళ్తున్నాం, 2 నుంచి 7కి వెళ్తున్నాం, 7 నుంచి 10కి వెళ్తున్నాం అండ్ 10 నుంచి 12కి వెళ్తున్నాం. ఇలా మీరు మినిమం డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు మనం యాక్చువల్గా ఫార్వర్డ్ అప్రోచ్కి సంబంధించి ఫార్ములా కనుక చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫార్వర్డ్ అప్రోచ్లో మనకి I, J అంటే ఫస్ట్ మనం ఏ స్టేజ్లో ఉన్నాం, I ఈజ్ రిప్రజెంట్ ద స్టేజ్ అండ్ ఏ వెర్టిసెస్లో ఉన్నాం, Jలో ఉన్నాం. సో దిస్ రిప్రజెంట్ స్టేజ్ అండ్ J రిప్రజెంట్స్ ద వెర్టెక్స్, ఆ స్టేజ్లో ఉన్న వెర్టెక్స్. నెక్స్ట్ C ఆఫ్ J, L. C ఆఫ్ J, L అంటే మనం చూడండి C ఆఫ్ J, L అంటే ప్రెజెంట్ వెర్టెక్స్ అండ్ మనం ఏ నెంబర్కి రీచ్ అవుతున్నామో నెక్స్ట్ ఆ వెర్టెక్స్. అండ్ కాస్ట్ ఆఫ్ ఇప్పుడు ప్రెజెంట్ స్టేజ్లో ఉన్న నెక్స్ట్ స్టేజ్ అంటే మనం రీచ్ అయ్యే ఎల్ అనేది ఎక్కడుంది, నెక్స్ట్ స్టేజ్లో ఉంది. ఆ నెక్స్ట్ స్టేజ్ కాబట్టి I+1, L దాని యొక్క కాస్ట్. ఈ 2 వాల్యూస్ యొక్క మధ్యలో ఉన్న మినిమంని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫార్వర్డ్ అప్రోచ్కి. అండ్ ద నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనకి బ్యాక్వర్డ్ అప్రోచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి మల్టీ స్టేజ్లో మీకు 5 స్టేజెస్ ఆర్ 6 స్టేజెస్ అని చెప్పి వాళ్ళే మెన్షన్ చేస్తారు. బట్ ఈ ప్రాబ్లం అనేది చాలా ఎగ్జామ్స్లో చాలా టెక్స్ట్ బుక్స్లో మనకి రిపీటెడ్గా అడిగిన మల్టిపుల్ స్టేజెస్ క్వశ్చన్. ఎందుకంటే చాలా స్టేజెస్, చాలా డైరెక్టెడ్ ఎడ్జెస్ అనేవి మనకి ఇక్కడ ఫామ్ అయినాయి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.